అందరికీ నమస్కారం అండి. హిమాలయ సాధు అయినటువంటి స్వామి రామ గారు అమెరికాకి వచ్చిన తర్వాత వారి ప్రయాణం ఎలా ఉంది, వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా గురువుగారు చెప్పిన పనిని నెరవేరుస్తూ ఉన్నారు అనేది తెలుసుకుంటూ ఉన్నాం. బాయిడ్ గారు డాక్టర్ గ్రీన్స్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ప్రతి మధ్యాహ్నం కూడా స్వామీజీ 2 గంటల పాటు మానసిక శాస్త్ర ప్రయోగాలకి సహకరించేవారన్నమాట. మెదడుని, నాడీ వ్యవస్థని ఆ రెండింటిని రిలాక్స్ చేయటం సాధ్యమేనా అనే విషయంపై గమనించేవారన్నమాట స్వామీజీని కనెక్ట్ చేసి. వాటిని గురించి వివరించడానికి బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ని 4 రకాలుగా విభజించారు. ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా. స్వామీజీ యొక్క పరమ ప్రశాంత స్థితి నుంచి ఉద్వేగం పొందే వరకు గల రకరకాల స్థితుల్ని ఏ ప్యాటర్న్తో కనెక్ట్ అవుతుంది ఆ స్థితి అనేది గమనించేవారు. ఆయన ముఖ్యంగా బోధించడమే కాకుండా శిక్షణనిచ్చి వాళ్ళల్లో మార్పు వచ్చేలా చేయాలి. అది ఈ ఫిజికల్ లెవెల్లో కాకుండా ఇంకా బియాండ్ ఉన్న సత్యాన్ని ఎరుకపరచాలనేసి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఎంతో సరదాగా డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చేవారనమాట. ధ్యానం, యోగా, జీవితంలోని అన్ని అంశాలపైన. కానీ కొద్దిమంది అంగీకరించగలిగేవారు కాదు. వారి షెల్లులోంచి బయటకు రావడానికి వారు సిద్ధంగా లేరనమాట. ఎంత ప్రదర్శనలు ఇచ్చి చూపించినా కూడా వారు నమ్మే స్థితిలో లేరు. వారిని నమ్మించటం కోసమని ఒక ప్రయోగానికి సిద్ధమవుతారు. అంటే దూరంగా ఉన్న వస్తువుని ముట్టకుండా ఆ వస్తువుని కదిలించగలుగుతాను అనేసి చెప్తారు. ఇదంతా కూడా మనకు ఈ తాత్విక విద్యలో పాసిబుల్లే, కానీ వాళ్ళు అన్నీ నమ్మరు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు. కాబట్టి ప్రదర్శించడానికి సిద్ధమవుతారనమాట. అయినా కూడా వాళ్ళు అంత కన్విన్స్ అయినట్టుగా కనిపించదు. ఇలాంటి ప్రయోగాల వల్ల ఒక వ్యక్తి భౌతికంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా ఏ రకంగా ఎదగగలుగుతాడు అనే పాజిటివ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కానీ వారు ఏం చెప్పాలనుకున్నారంటే మనిషికి అసాధారణమైన శక్తి సామర్థ్యాలు అనేవి ఉన్నాయి. వాటిని బయట పెట్టడానికి కూడా కొన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి అనేసి ఈ మన శాస్త్ర గ్రంథాల ప్రామాణికతను నిరూపించటం వరకే తప్ప వేరే ఏ రకమైన పాజిటివ్ ప్రయోజనము ఉండదు. కాబట్టి ఇలాంటివి ప్రయోగించకపోవడమే బెటర్ అనేసి స్వామీజీ చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత స్వామీజీ మెన్నింగర్ ఫౌండేషన్లో జరిగే ప్రయోగాల్లో పాల్గొంటూ వచ్చిన దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదని ఆయన గ్రహించారు. అందుకే వారు పబ్లిక్లోకి వెళ్ళటం మీద ఎక్కువగా దృష్టి సారించారు. వారి మొట్టమొదటి ఉపన్యాసాలు మెన్నింగర్ ఫౌండేషన్లోని ఆడిటోరియంలోనే మొదలయ్యాయి. వాటికి ముఖ్యంగా వెటరన్స్ హాస్పిటల్కి చెందిన ప్రొఫెషనల్స్, టొపేకా వాష్బర్న్ యూనివర్సిటీకి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, దగ్గరలోనే ఉన్న ఆనంద మార్గ ఆశ్రమంలోని సభ్యులు, మరికొందరు మెన్నింగర్ ఉద్యోగులు హాజరయ్యేవారు. ఈ ఉపన్యాసాల్లో స్వామీజీ ముఖ్యంగా ఆరోగ్యం గురించి, చిరకాలం ఆనందంగా గడపడం గురించి మాట్లాడేవారు. కానీ ఆయన పరిశోధకుడిలా కాక ముఖ్యంగా ఒక తాత్వికవేత్తలాగా, ఆధ్యాత్మిక బోధకుడిలాగానే ఉపన్యసించేవారు. ఆయన ఉపన్యాసంలో యోగం ఒక మతం కాదని, అది స్వీయ అన్వేషణ మార్గమని పదే పదే నొక్కి వక్కాణించేవారు. ధ్యానం అంతర్గత ప్రయాణం. ఈ అంతర్గత ప్రయాణంలో మీకు మీరెవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో, మీ బలమైన లక్షణాలు, గుణాలు ఏమిటో తెలుస్తాయి. మీ జీవితంలోని ఈ అంతరంగ దృక్పథాలు మీకు అర్థమైతే మీ గురించి మీరు ఒక వాస్తవమైన చిత్రాన్ని చూడవచ్చు. అప్పుడు మీరు ఇతరులు మీకు సంబంధించి చేసే ఎలాంటి చిత్రణలు, ఆరోపిత కథనాలు మీకు నచ్చవు. వాటిలోని అపసవ్యత మీకు తెలిసిపోతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ధ్యానం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. ఒకసారి మీకు మీరు తెలిస్తే చాలు,
మీకు ఈ ప్రపంచంతో గల సంబంధం ఏమిటో, అలాగే జీవితేశ్వరుడితో గల బంధం ఏమిటో అర్థమైపోతుంది. అప్పుడు మీకు ఈ ప్రపంచంలో గల ఏ మతము మరొక దానికన్నా ఉత్తమం కాదని అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏ విధమైన మతపర ఘర్షణల్లోనూ చిక్కుకోరు. బాయిడ్ ఈ లెక్చర్స్ని చాలా గాఢమైన ముద్రతో వర్ణించాడు. స్వామీజీ మాటలు ప్రజల్ని బాగా ఆకర్షించేవి. ఆయన స్టేజ్ మీద తన పావుకోళ్లతో ముందుకి వెనక్కి హుందాగా నడుస్తూ బోధించేవారు. ఒక పెద్ద శాలువాని భుజాల మీదుగా కప్పుకుని అవసరానికి అనుకూలంగా చేతులు తిప్పుతూ స్వరాన్ని మంద్ర మధ్య స్వరాల్లో ప్రయోగిస్తూ లెక్చర్ ఇస్తూ ఎంతో అందంగా హుందాగా ఉండేవారు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఆయన 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఉపన్యసించేవారు. కానీ ఏమాత్రం శ్రోతల ధ్యానం అటు ఇటు మళ్ళే ప్రసక్తే లేదు. అది పెద్దలైనా పిన్నలైనా సరే. వారు మైండ్ గురించి మాట్లాడారు. మైండ్ గురించి, ప్రాచ్య పాశ్చాత్య అభిప్రాయాల గురించి, మైండ్ దాని కార్యకలాపాలను అదుపు చేసే యోగ పద్ధతుల గురించి మాట్లాడారు. ధ్యాన ప్రక్రియల అర్థాలు అంతరార్థాల గురించి మాట్లాడారు ఆయన. అలాగే ఆయన యోగాన్ని కొన్ని భంగిమలు, ప్రాణాయామ అభ్యాసాలు, సంస్కృత మంత్రాలను సాధకులకి నేర్పించేవారు కూడా. ఆయన దీనిని ప్రాక్టికల్ అంటే నిత్య వ్యావహారిక సాధన అనేవారు. భారతదేశం నుంచి వచ్చిన యోగులు, స్వాములు వాళ్ళ ధ్యాన పద్ధతుల్ని ఇతరుల మీద, వారి జీవిత విధానాల మీద అనవసరంగా రుద్దుతారని అనుకునే ఎంతోమంది నాకు తెలుసు అనేవారు స్వామీజీ. ఈ స్వామీజీ తూర్పు దేశం నుంచి వచ్చారు, ఆ స్వామీజీ పశ్చిమ దేశం నుంచి వచ్చారు అనే భావన మీ మనసుల్లోంచి తొలగించుకుంటే మంచిది. ఉన్నది ఒకే సత్యం. ఆ సత్యానికి మతంతో సంబంధం లేదు. ఇక పద్ధతులనేవి ప్రతి మనిషి తన అభివృద్ధికి అనుగుణంగా తనే ఎంచుకుంటాడు. తూర్పు తూర్పే, పడమరం పడమరే అనే భావనకి కాలం చెల్లింది అనేవారు స్వామీజీతో వారి గురువర్యులు. అప్పుడు స్వామీజీ టోపేకాలో తమ శిష్య బృందానికి అదే సందేశాన్ని ఇస్తున్నారు. ప్రపంచమంతా మానవాళి శాంతి కోసం, సంతోషం కోసం అన్వేషిస్తోంది. వాటి కోసం వారు ఎలాంటి ప్రక్రియలు, సాధనలు పాటిస్తున్నారనేది వేరే సంగతి. ప్రధానంగా మాత్రం శాంతి సౌఖ్యాల కోసం ప్రపంచం నిరంతర యాత్ర కొనసాగిస్తోంది అని చెప్పారు. ఆనంద మార్గ ఆశ్రమం కూడా శుక్రవారం రాత్రుల్లో బోధనా సమావేశాలు ఏర్పాటు చేసింది. స్వామీజీ ఉపన్యాసాలకు హాజరైన వారు ఆయనను తమ ప్రాంతాలకి రమ్మని, తమ సంస్థలోని మిగతా సభ్యులకు సందేశమిమ్మని ఆహ్వానించేవారు. కాబట్టి మెన్నింగర్ ఫౌండేషన్లో ఉపన్యాసాల తర్వాత స్వామీజీ మరో ప్రదేశానికి వెళ్ళి మరో సమూహానికి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఫలితంగా ఈ విధమైన పరస్పర సంబంధాలతో మెన్నింగర్ ల్యాబొరేటరీ బయట కూడా స్వామీజీకి ప్రజాదరణ బాగా పెరిగింది. స్వామీజీకి చాలామంది టెలిఫోన్ చేసి పిలిచేవారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ బాయిడ్ ఇలా రాశారు. ఒకరోజు ఆయన బయట నుంచి వచ్చిన ఎవరో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడటానికి అంగీకరించారు. అది మొదలు ఆయనకు ప్రతిసారి అలాగే చేయాల్సి వచ్చింది. ఉదయం పూట కొన్ని గంటలు ఆయన ఆసక్తిగా ఉన్న మెన్నింగర్ ప్రజలతో ఆంతరికంగా మాట్లాడుతూ ఉండేవారు. ఆ క్లినిక్లో పనిచేస్తున్న డాక్టర్లలో ఒకరికి పాశ్చాత్య పద్ధతుల్లో ఇస్తున్న ఔషధాలని యోగ పద్ధతిలో ఇచ్చే ఔషధాలతో పోల్చి చూడాలనే ఆసక్తి ఉంది. ఈ సందర్భంగా తన దగ్గరకు వచ్చే రోగుల్లో 2 గురించి స్వామీజీతో ప్రస్తావన చేసేవారు ఆయన. అంతేకాక ఆ శిక్షణా సమూహంలోని కొంతమంది సభ్యులతో
తరచుగా ప్రైవేట్ మీటింగ్స్ నిర్వహించేవారు. నేను ఆయన అపాయింట్మెంట్ బుక్ని మెయింటైన్ చేసేవాడిని. ఇక అక్కడి నుంచి ఆయన చాలా తరచుగా ప్రజలను కలిసేవారు. ఆయన క్యాలెండర్లో ఏ రోజు ఖాళీ ఉండేది కాదు. ఆయన ఆశ్రమంలో ఉపన్యాసాలు, ఆయన మా ట్రైనింగ్ గ్రూప్కి సూచనలు ఇచ్చే సెషన్స్, అలాగే ల్యాబొరేటరీలో లేనప్పుడు కానీ అందుకోసం సిద్ధపడడం కానీ జరగనప్పుడు ఖాళీ ఉన్న గంటలు, నిమిషాలు అన్నీ అపాయింట్మెంట్స్గా వెయిటింగ్ లిస్ట్లోకి చేరి ఇంత పొడుగు జాబితాగా మారేది. కనీసం ఫోన్ వంక చూడ్డానికి, ఉత్తరాలు చూసుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. ఆయన ఎంత బిజీగా ఉంటే ఆయనకి అంత సంతోషంగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ప్యాట్ నోరిస్తో ఫోన్లో మాట్లాడారు. వాళ్ళిద్దరూ అలా చాలా నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆయన, రండొకసారి, మీరిక్కడికి రావాలని కోరుకుంటున్నాను, మీరిప్పుడే వస్తారా? మీరు వెంటనే రావాలి, మిమ్మల్ని నేను వెంటనే చూడాలి అన్నారు. ప్యాట్ టొబేకా క్యాన్సర్ రిసెప్షన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒక ప్రొఫెషనల్ క్లినికల్ సైకాలజిస్ట్. ఆమె ట్రైనింగ్ గ్రూప్లో ఒక సభ్యురాలు కావడంతో స్వామీజీ కోరగానే ఆమె వెంటనే ఆయనను కలుసుకునేందుకు గ్రీన్స్ ఇంటికి వచ్చేసింది. ఆయన అంతగా ఫోన్లో కూడా చెప్పలేని విషయం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోతూ వచ్చింది దారి పొడవునా. ప్యాట్ దారిలో వస్తూ ఉంటే ఇక్కడ స్వామీజీ లివింగ్ రూమ్లో కూర్చుని ఏదో కాగితం మీద రాస్తూ ఉన్నారు. తను రాసిన పేపర్ని ఆయన సంతృప్తికరంగా చూసి దాన్ని మడిచి తన జేబులో పెట్టేసుకుని ప్యాట్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్యాట్ వచ్చి ఆయన పక్కన కూర్చోగానే, నన్ను అడగవా అని అడిగారు. దేని గురించి? నేను దేని గురించి మిమ్మల్ని అడగాలి అని ఆశ్చర్యపడింది ప్యాట్. దేని గురించి అయినా ఊరికే అడుగు, నువ్వు ఏ ప్రశ్న అడిగినా అడగొచ్చు, అడుగు అన్నారు. ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. బహుశా స్వామీజీ మనసులో ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటారు. ఏమిటది అనుకుంటోంది ఆమె. పోనీ వాళ్ళ ఫోన్ సంభాషణలో కూడా ఏ అంశం మీదైనా చర్చ జరిగితే దాని మీదైనా అడిగి ఉండవచ్చు. కానీ అలాగా జరగలేదు. ఇప్పుడు సరైన ప్రశ్న ఒక్కటి బుర్రలోకి రావటం లేదు. అన్నీ హాస్యాస్పదమైన ప్రశ్నలే తడుతున్నాయి. ఆలస్యం ఎందుకు? అడుగు అడుగు. అప్పుడు ఆమెకు తన భవిష్యత్తు గురించి కొన్ని సంక్షిప్తమైన చిన్న ప్రశ్నలు వేసింది. స్వామీజీ ఆమెకు ఏ సమాధానము చెప్పలేదు. అప్పుడు ఆమె తన భవిష్యత్తు గురించి కొన్ని సంక్షిప్తమైన చిన్న ప్రశ్నలు వేసింది. స్వామీజీ ఆమెకు ఏ సమాధానము చెప్పలేదు. ఆయన ఆమె వంక నిర్లిప్తంగా ఒక క్షణం సేపు చూసి ఇంకా దేని గురించైనా అడగమని చెప్పారు. బహుశా ఆమె అడిగింది సరైన ప్రశ్న కాకపోయి ఉండొచ్చు. ఇంకొంచెం ఆలోచించి మరో ప్రశ్న వేసింది. ఇప్పుడు ప్రత్యేకంగా తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక చేసుకోవాలో, లేక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ని తను కొనసాగించాలో లేదో తెలుసుకోవాలనుకుంది. సరే అయితే మరో ప్రశ్న అడుగు అన్నారు స్వామీజీ. ప్యాట్ అయోమయంలో పడింది. ఆయన తనని ప్రశ్నలు అడగమంటున్నారే తప్ప ఆయనకు జవాబిచ్చే ఆసక్తి ఏమాత్రం లేదు. పైగా ఆ ప్రశ్నల్ని కూడా ఆయన సరిగా వింటున్నట్టు లేదు. ఆమె ఓ నిమిషం పాటు మరికొంచెం జాగ్రత్తగా ఆలోచించి మరింత వ్యక్తిగతమైన ప్రశ్న అడిగింది. మరో ప్రశ్న అడుగు అన్నారు స్వామీజీ. తాను ఏ విషయాల్లో స్వామీజీ సలహా కోరుకుంటోందో ఆయన తెలుసుకోదలుచుకున్నారని, అందులో ఏమాత్రం అనుమానం లేదని ప్యాట్ ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ ఆమె ఆ ప్రశ్నలన్నింటినీ చాలా ఆలోచించి శూన్యంలోంచి గాల్లోంచి లాగుతూ ఉన్నట్టుగా అడుగుతోంది. ఆమె అడగబోతున్న 4వ ప్రశ్నకి స్వామి సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డారు. అది మరో అర్థవంతమైన వ్యక్తిగత ప్రశ్న. ఆమె చాలా నిజాయితీగా తన 4వ ప్రశ్న అడగగానే
స్వామి ఆమె వైపు చిరునవ్వుతో తన జేబులో అంతకుముందు రాసి ఉంచిన కాగితాన్ని తీసి ఆమెకి అందించారు. ఆమె దాన్ని తెరచి చూసింది. అక్కడ ఆమె అడిగిన 4 ప్రశ్నలు వరుస క్రమంలో ఉన్నాయి. వాటికి స్వామీజీ సమాధానాలు కూడా ఉన్నాయి. ఆశ్రమ సాంగత్యంలో ఒక మెంబరు డిసెంబర్ మొదట్లో చలి పెడుతున్న ఉదయపు వేళ స్వామీజీతో అపాయింట్మెంట్ తీసుకుంది. స్వామి మా ట్రైనింగ్ గ్రూప్తో కాన్ఫరెన్స్ రూమ్స్లో ఒక దాంట్లో ఉన్నారు. ఈ గ్రూప్కి వారు పతంజలి యోగ సూత్రాల మీద ఉపన్యాసాలు ధారావాహికగా ఇస్తున్నారు. ఆ సెషన్స్ని ముగించే రోజు ఆయన కొంచెం ఆలస్యమయ్యారు. ఆ ఉపన్యాసం ముగిసిన తర్వాత నేను మా ఆఫీస్కి పెద్ద స్టీరియో రికార్డర్ పట్టుకుని హాల్లోంచి లోపలికి వచ్చాను. అప్పుడే నేను లాబీలో 3.5 ఏళ్ల కొడుకుని ఒడిలో పెట్టుకుని ఆమె కనిపించింది. ఆశ్రమ సమూహంతో రెగ్యులర్ మీటింగ్లో ఆ శుక్రవారం రాత్రి టవర్ బిల్డింగ్ లెక్చర్ పూర్తి అయిన తర్వాత మేము బయటకు వెళ్ళబోతూ ఉండగా ఈమె స్వామీజీని సమీపించి తన కొడుకును గురించి మాట్లాడటానికి ప్రయత్నించింది. ఆ పిల్లవాడికి విపరీతమైన ఆస్తమా, న్యూమోనియా అని కూడా అనుమానం ఉంది. రాత్రిపూట వస్తున్న ఆయాసానికి చాలాసార్లు ఆ పిల్లాడు మరణపు అంచులు చూసి వచ్చాడు. వాడికి ఒక డాక్టర్ దగ్గర వైద్యం జరుగుతోంది. కానీ ఆమె వాడి పరిస్థితి మెరుగుపడడం లేదని బాధపడుతోంది. ఆమె స్వామికి తన బాధ చెప్పుకోవాలని వచ్చింది. ఆ పిల్లవాడు రాత్రంతా నిద్ర లేకుండా పిల్లి కూతలు, ఎగశ్వాసతో ఇబ్బంది పడుతూ, అంటే వీజింగ్ ఉంది ఎక్కువగా, అట్లాగే ఎగశ్వాసతో ఇబ్బంది పడుతూ ఉంటాడని చెప్పాలని ఆమె ఉద్దేశం. కానీ ఆమెకి స్వామిని కలుసుకోవడానికి సమయమే కుదరడం లేదు. ఆయన అక్కడికి వచ్చినందుకు ఎంతోమంది ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కొంతమంది ఆయన నుంచి ఏవో కొన్ని మంచి మాటలు, వ్యాఖ్యలు వినాలనుకుంటున్నారు. కొంతమంది సెలవు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ ఏ కారణం వల్లనో కానీ నిజంగా అత్యవసరంగా కలవాలని వచ్చిన మనిషిని మాత్రం ఆయన పట్టించుకున్నట్టు కనబడట్లేదు. సరిగ్గా వారితో ఆమె మాట్లాడటానికి ప్రయత్నించబోయేసరికి ఆయన అప్పుడే గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోతున్న వారల్లా అకస్మాత్తుగా వెనక్కి తిరిగి లోపలికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నారు. ఆమె తన కుమారుని గురించి చెప్పింది. స్వామీజీ కళ్ళు నిదానంగా మూతలు పడుతున్నాయి. ఆ పరిస్థితిలో జనాన్ని కలుసుకున్నందువల్ల ఆయన బాగా అలసిపోయైనా ఉండాలి, లేక నిద్రవస్తు అయినా ఉండాలి. చాలా మెల్లగా ఆయన తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు చెప్పారు. ఈ పిల్లవాడికి గుండె సంబంధమైన సమస్య ఉంది అని. ఆ తర్వాత ఆమె వైపు చూసి ఆమె తన డాక్టర్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చేయమని అడగాలని ఆమెకి సూచించారు. పరీక్షించటానికి ఈకేజీ చేస్తే సులభంగా ఉంటుందని చెప్పారు. ఆమె వచ్చి కూర్చుంది. కూడా ఆమె బిడ్డ కూడా ఉన్నాడు. ఆమె వచ్చిందని చెప్పటానికి నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఎల్మర్ ఒక సంభాషణలో ఉన్నారు. వారు అతని ఆఫీసులోకి వెళ్ళారు. స్వామీజీ తన డ్రార్ సొరుగులో నుంచి మహానుభావుల చిత్రాలు కొన్ని బయటకు తీసి ఆ పిల్లవాడితో వాటిలోంచి ఒక చిత్రాన్ని తీసి తనకివ్వమని చెప్పారు. ఆ పిల్లవాడు తను కోరుకున్న ఓ చిత్రాన్ని తీశాడు. వాడు ఎంచుకున్న చిత్రంలో క్రీస్తు అధునాతన చిత్రం ఉంది. స్వామి ఆ చిత్రాన్ని ఇంటికి తీసుకువెళ్ళమని వెళ్ళి అతని గదిలో గోడకి పెట్టమన్నారు. ఆమె ఈకేజీ సమస్యగా ఉందని చెప్పింది. ఆమె తమ డాక్టర్తో తాను ఈకేజీ చేయించిన విషయం కూడా చెప్పింది. ఆ డాక్టరు అది తప్పు అన్నట్టు మాట్లాడాడు. తనని కలుసుకోకుండా ఈకేజీ తీయించటం అతడికి కోపం తెప్పించింది. అప్పుడు ఆమె స్వామీజీ చెప్పిన విషయం చెప్పాల్సి వచ్చింది. కానీ అప్పుడు ఆ డాక్టర్ కనీసం మీరు మరో డాక్టర్ సలహా అయినా తీసుకుని ఉండాల్సిందని మందలింపుగా తెలియజేశాడు ఆమెకి. కానీ యాదృచ్ఛికంగా ఓ కార్డియాలజిస్టు ఈకేజీ చూసి నిజంగానే ఆ పిల్లవాడి గుండె అసాధారణ స్థాయిలో తేడాగా ఉందని, అది సరిగ్గా పని చేయటం లేదని చెప్పారు.
అసలు ఈకేజీ గురించి మీకు ఆలోచన ఎలా వచ్చింది అని అడిగారు ఎల్మర్ స్వామీజీని. స్వామీజీ ఆ రాత్రి జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. ఆశ్రమజనులకు బోధ చేసిన తర్వాత ఆయన ఆమె పక్కన కూర్చున్నారు. నేను ఆ పిల్లవాడిని పిలిచాను. వాడు నా దగ్గరకు తన యాస్ట్రల్ బాడీతో వచ్చాడు. నేను నీకున్న సమస్య ఏమిటి అని అడిగాను. దానికి వాడు, ఈ జీవితంలో నేను గుండె సమస్యతో పుట్టాను అని చెప్పాడు. మనం జన్మ తీసుకునేటప్పుడు మన సోల్ ప్లానింగ్ జరుగుతుంది. ఆ సోల్ ప్లానింగ్లో మనకు ఆల్రెడీ మన బ్యాగ్లో ఉన్నటువంటి, మన మూటలో ఉన్నటువంటి కర్మల పాపాల లిస్టులో నుంచి కొన్ని తీసుకుని అవి అనుభవించడానికి తీసుకుని వస్తాం ఈ జన్మకి. వాటిని ప్రారబ్ధ కర్మ అంటారు. ఆ కర్మలు తీరాలి అంటే ఈ రకాల ప్రాబ్లమ్స్ రావాలి, ఇలాంటి ప్లేస్లో పెరగాలి, ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాలి, అలా మన కర్మతో ఇంకెవరెవరి రిలేషన్ ఉందో వాళ్ళంతా అలా కలిసి ఒక చోటుకి రావడం అలా జరుగుతుంది. తన ఆత్మకి తను ఏ కారణంతో జన్మ తీసుకుంది తెలుసు. అందుకే ఆ అబ్బాయికి తను ఏ సమస్యతో పుట్టాడో తెలుసు. ఇన్సైడ్ అంటే భౌతిక శరీరానికి తెలియదు, కానీ తన ఆత్మకు తెలుసు. అదే స్వామీజీతో మాట్లాడి తన సమస్యని తాను చెప్పింది. ఆ సమస్యతో తాను వచ్చానని. దీనితో ఆ పిల్లాడి స్థితి చాలా మెరుగుపడింది. ఆ పిల్లవాడి తల్లి ఈకేజీ తీయించాలని స్వామీజీ చెప్పిన తర్వాత ఆమె డాక్టర్లనే మార్చివేసింది. వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరచగల అసలు డాక్టర్ల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. నిజానికి స్వామీజీ ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు. వాడి గురించి ధ్యానించసాగారు. నిజానికి ఆయన ఇచ్చిన ఆ జీసస్ క్రైస్ట్ చిత్రం ఆ పిల్లవాడి గదిలో ఇప్పటికీ ఉంది. కాన్పూర్, అలహాబాద్, బొంబాయి, ఢిల్లీ వంటి అనేక నగరాల్లో ఎందరికో స్వామీజీతో ఇలాంటి అసాధారణ అనుభవాలు ఉన్నాయి. ఒక్క కాన్పూర్లోనే సుమారు 100 మందికి ఆయన నయం చేశారు. వారి సమక్షంలోకి రాగానే వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు దొరికేవి. అలహాబాద్లో స్వామీజీ తన తీక్షణమైన కంటి చూపుతో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ని ముక్కలు చేశారు. రిషికేశ్లో ఒక బకెట్ నీళ్లని తన వేలి నుంచి ప్రసరింపచేసిన శక్తితో మరిగేలా చేశారు. కేంద్ర మంత్రుల్లో ఒకరైన రాజా దినేష్ సింగ్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీ ఆనంద ప్రతాప్ సింగ్ భవంతిలో ఆయన పలుచని గాలి పొర నుంచి ఒక శ్రీచక్రాన్ని సృష్టించి ఇచ్చారు. వీటిల్లో ప్రతి ఒక్క సంఘటనని ఎంతోమంది ప్రత్యక్షంగా వీక్షించారు. భారతదేశంలో స్వామీజీ వంటి అసాధారణ యోగులు, ప్రకృతిలోని సూక్ష్మ శక్తుల్ని వశం చేసుకోగల మహానుభావులు ఉంటారు. కాబట్టి భారతీయులకి ఇలాంటి అతీంద్రియ సంఘటనల్ని చూసే, వినే అలవాటు ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి శక్తులు చాలా అరుదుగా జరుగుతాయి. అక్కడి ప్రజలకి ఇలాంటి సంఘటనలు తమ కళ్ళ ఎదుటే జరుగుతున్నా అవి నిజంగానే జరుగుతున్నాయని వారు అంత త్వరగా నమ్మలేరు. ఈ విషయం స్వామీజీకి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రయోగశాలలో నిర్దిష్ట పరిస్థితుల్ని సృష్టించి తన మీద జరుపుతున్న ప్రయోగాల్ని కూడా ప్రజలు ఆ విధంగానే అనుమానాస్పదంగా చూశారు. కానీ స్వామీజీ నిరాశ చెందలేదు. ఆయన మనస్సు ఆధ్యాత్మిక విజ్ఞానాలకు భాండాగారాలైన తూర్పు పశ్చిమాలను అంటే ప్రాచ్య పాశ్చాత్యాలను సమన్వయపరిచే వారధిని నిర్మించాలనే కార్యసాధనపై మరింతగా లగ్నమైంది. ఆ సాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు స్థిర సంకల్పం కలిగింది. ఆయన ఒక లైసెన్స్ ఉన్న డాక్టర్ ఏమీ కాదు. అలాగే ఆయన ఎలాంటి మందులు వాడమని సలహా ఇవ్వడం లేదు. కానీ ఆయన తనను సందర్శించడానికి వచ్చే వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు వారి సహాయార్థం కొన్ని యోగ పద్ధతుల్ని పాటించమని చెప్తున్నారు. స్టాఫ్ సైకాలజిస్టుల్లో ఒకరు బలహీనత సమస్యతో బాధపడుతూ ఉండేవారు. ఆయన డాక్టర్స్ అన్ని మార్గాల్ని ప్రయోగించి చూశారు. చివరికి ఆయన స్వామీజీ దగ్గరికి వచ్చారు. స్వామీజీ అతడికి కొన్ని సరళమైన ప్రాణాయామ అభ్యాసాలతో ఆయన ప్రాణాన్ని బాగు చేయాలని సంకల్పించారు. ఈ విధంగా చేయటానికి ఆయన బాయిడ్ని
ప్రాణానికి సంబంధించిన విషయాల్ని, అది పనిచేసే విధానం గురించి కొంత నోట్స్ని టైప్ చేయమని అడిగారు. దాన్ని ఆయన సైకాలజిస్ట్కి ఇవ్వగా ఆయన తన స్నేహితులకి చూపించారు. ఈనాడు ప్రాణానికి సంబంధించిన యోగ సిద్ధాంతం విస్తృతమైన ప్రచారంలో ఉంది. దాన్ని అందరూ స్వీకరిస్తున్నారు కూడా. కానీ 30 ఏళ్ల నాడు ఈ సిద్ధాంతం పెద్దగా ఎవరికీ తెలీదు, ఎవరూ విని ఉండరు కూడా. మెన్నింగర్ ఫౌండేషన్లో స్వామీజీ ప్రాణం గురించి చెప్తూ అది శరీరాన్ని మనసుని కలిపి ఉంచే ఒక సూక్ష్మ శక్తి అని, జీవశక్తి అని చెప్పారు. మనం ఆరోగ్యప్రదమైన జీవనం కోరుకుంటే ఆ శక్తిని సంతులిత స్థితిలో ఉంచటం ఎంతో అవసరం అని తెలియచేశారు. ఈ సూక్ష్మ శక్తి ప్రదర్శనకి శ్వాస అత్యంత అవసరం. మనం శ్వాసించే సమయంలో సాధారణంగా మన నాసికారంధ్రాలు పెద్దగా విచ్చుకుంటాయని, అందువల్ల వాటి ద్వారా మన ఊపిరితిత్తులకు ఎక్కువ ప్రాణవాయువు సరఫరా అవుతుందని చెప్పారు స్వామీజీ. సైకాలజిస్ట్కి ప్రాణం గురించి ఇచ్చిన ఆ కొద్ది పేజీల నోట్స్లో నుంచి కొంత భాగం ఇలా చదివారు. కుడి ఎడమ నాసికారంధ్రాల సంతులన చెదిరిపోయినప్పుడు ప్రాణశక్తి కూడా చెదిరిపోతుంది. దానితో ఒక రకమైన భౌతిక రుగ్మత వస్తుంది. కొన్నిసార్లు చిన్న సమస్యలు రావచ్చు, మరికొన్నిసార్లు పెద్ద సమస్యలు రావచ్చు. రుగ్మత రాకుండా మనల్ని మనం సవ్యంగా ఉంచుకోవాలన్నా, జీవితంలో సంతులన సాధించాలన్నా మనం మన శ్వాసని తిరిగి సంతులితంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా శ్వాస ప్రవాహం రుగ్మతల్ని అరికట్టేందుకు నిశితంగా అధ్యయనం చేయబడింది. శ్వాస రక్తాన్ని ప్రాణవాయువుతో నింపడమే కాక అది ప్రాణశక్తిని కూడా నిల్వ చేస్తుంది. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, కానీ మన ప్రాణశక్తి అంటే వేరు. ఆక్సిజన్ లేకపోయినా ఉంటామేమో, కానీ ప్రాణశక్తి, ఆ ప్రాణం అనేది లేకపోతే ఉండం. అందుకే ప్రాణం పోయింది అలా అంటారు. శ్వాస శరీరంలోని ప్రతికూల ప్రవాహాల్ని సమన్వయం చేస్తుంది. అంతేకాక కావలసిన అక్కర లేని పరిస్థితుల్ని కూడా ఆకర్షిస్తుంది. ఇది ఆకర్షణ వికర్షణకి చెందిన అయస్కాంత సూత్ర చలనం ద్వారా జరుగుతుంది. ఈ ప్రాణశక్తిని వ్యర్థం చేస్తే అది రుగ్మతలకి దారితీస్తుంది. అతడికి స్వామీజీ ఒక విలక్షణమైన భారతీయ పద్ధతిలో ఒక ప్రముఖ సత్యాన్ని వెల్లడించారని గ్రీన్, బాయిడ్ గుర్తించారు. అయితే పరిశోధన చేస్తున్న సైకాలజిస్టుల్లో స్వామీజీకి కొంతకాలం ప్రతికూలంగా ఉన్న ఒక వ్యక్తి స్వామీజీ నోట్స్ చదవటం తటస్థించింది. అతడు స్వామీజీని తన దగ్గరకు సహాయం కోసం వస్తున్న ఆ సైకాలజిస్ట్ని చూడటానికి వీల్లేదని, ఆరోగ్యం చికిత్స రంగంలో నయవంచన చేయటం ఆపాలని తీవ్రంగా హెచ్చరించాడు. అతని స్నేహితుడు తనకు తానుగా స్వామీజీ సహాయం అర్థిస్తున్నాడనే విషయం అతని వైఖరిలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. అతనికి ఒక్కటే అర్థమైంది. ఈ పేజీల్లో స్వామీజీ అన్ని రకాల రోగాల్ని ఎడమ లేదా కుడి నాసికారంధ్రాలతో కాస్త ఎక్కువ తక్కువ గాలి పీల్చి రోగాల్ని నయం చేసుకోమని చెప్తున్నారు అనుకున్నాడు. ఈ విధమైన అతడు లేనిపోని ఆశలు కల్పించవద్దని స్వామీజీని ఇష్టం వచ్చినట్టు నిందించాడు. డాక్టర్ గ్రీన్కి స్వామీజీ మాటలకి అసలు అర్థం ఏమిటో తెలుసు. వాటిని అవతలి మనిషి కోపంతో ఎలా తప్పుగా వ్యాఖ్యానిస్తున్నాడో కూడా తెలుసు. కానీ అనేక చట్టపరమైన సంక్లిష్టతలు ఉండటం చేత స్వామీజీని మళ్ళీ ఎన్నడూ ఆ సైకాలజిస్ట్ని చూడవద్దని చెప్పడం జరిగింది. బాయిడ్ గమనించినట్లుగా స్వామీజీకి కోపం రావడం కంటే కూడా చాలా బాధపడ్డారు. ఆయనకి ఆ సైకాలజిస్ట్ నిజంగా నచ్చాడు. ఆ విషయం ఆయన చాలాసార్లు చెప్పారు కూడా. ఆయన చాలాసార్లు ఆ వ్యక్తి గురించి మాట్లాడారు. ఆ వ్యక్తి ఇంట్లోనూ ఆఫీస్లోనూ కూడా ఎంత ఎక్కువగా పనిచేస్తాడో, అలాగే ఆయన మెన్నింగర్ ఫౌండేషన్లో చేసిన కృషి కంటే కూడా మంచి ఫలితాలు ఈ సైకాలజిస్ట్ విషయంలో ఎలా సాధించగలిగేవారో
చాలాసార్లు ప్రస్తావించేవారు. డగ్ బాయిడ్ రాసినటువంటి స్వామి పుస్తకం చదివితే స్వామీజీకి మెన్నింగర్ ఫౌండేషన్లో ఆయన అనుభవాలు నిరాశకి గురి చేసే విధంగా ఉన్నాయని అర్థమవుతుంది. కానీ స్వామీజీతో నా వ్యక్తిగత అనుభవంలో ఎలాంటి పరిస్థితిలోనూ ఆయన ఎన్నడూ ఆ విధమైన నిరాశకి గురి కాలేదు. సందర్భాలు ఎంత ఆకస్మికమైన నిరాశావహమైన మలుపు తిరిగినప్పటికీ ఆయన ఏనాడూ చలించలేదు. నిజానికి ఏదైనా ఆశిస్తే విషాదానికి దారితీస్తుందని తన విద్యార్థులకు నిరంతరం గుర్తు చేస్తూ ఉండేవారు. ఏదైనా ఒకదాని గురించి ఎక్స్పెక్ట్ చేశామనుకోండి, అది మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగలేదనుకోండి, డిసప్పాయింట్ అవుతాం. అదే అసలు ఎక్స్పెక్టే చేయలేదనుకోండి, ఆ నిరాశకి గురయ్యే అవకాశమే లేదు కదా. అదే ఇక్కడ చెప్తున్నారు స్వామీజీ. ఆశిస్తే ఏదైనా విషాదానికి దారితీస్తుంది అది. ఇప్పుడు బర్త్డే వచ్చిందనుకోండి, మనకి మన వాళ్ళు సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలనో గిఫ్ట్ ఇవ్వాలనో ఎదురు చూస్తూ ఉన్నాం, ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. కానీ వాళ్ళు ఇవ్వలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు, పార్టీ చేయలేదనుకోండి, ఎంతో నిరాశకు గురైపోతాం. పరీక్షలో మనం రాసిన దానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, ఫస్ట్ ర్యాంక్ రాలేదు, జస్ట్ పాస్ అయ్యామనుకోండి, ఎంతో నిరాశ కలుగుతుంది. అంతే కదా, ఏ విషయంలో అయినా ఇలాగా చిన్నది కాదు పెద్దది కాదు, ఎందులోనూ ఎక్స్పెక్ట్ చేయొద్దు దాని గురించి ఏది. అందుకే మనకు శ్రీకృష్ణ భగవానుడు కర్మ చెయ్యి అంటే పని నువ్వు చేయాల్సినది ప్రయత్నాల లోపం లేకుండా పూర్తిగా చెయ్యి, కానీ ఫలితాన్ని ఆశించొద్దు అనేసి చెప్పారు. అదే మనకు. అందువల్ల నేను స్వామి పుస్తకం చదివిన తర్వాత స్వామీజీ అక్కడ ఉన్నందుకు ఏమైనా నిరాశ చెందారా అని అడిగాను. నిజంగా నేనేమీ నిరాశ చెందలేదు అన్నారు స్వామీజీ. కానీ అక్కడ అంతకంటే మంచి అనుభవాలు ఉంటాయని భావించాను. అయితే ఈ ప్రపంచంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. వాళ్ళంతా విషయాల్ని వారి వారి సంస్కారాలతో, అంటే గత జన్మల నుంచి తెచ్చుకున్న సూక్ష్మ భావాలతో వివిధ రకాల కోణాల్లో చూసి అర్థం చేసుకుంటారు. అందుకే ఒకే రకమైన లక్షణం, ఒకే సత్యం వివిధ రకాలుగా వ్యాఖ్యానించబడుతుంది. అక్కడ జరిగింది కూడా అదే. మనం అందరూ మనుషులమే అయినా ఒక్కొక్కరి అవగాహన తీరు, ఆ సామర్థ్యం డిఫరెంట్గా ఉంటుంది. మనకు చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం, మనము ఎక్స్పోజ్ అయినటువంటి అనుభవాలు, సత్యాలు, ఇదే కాకుండా మన గత జన్మల్లో మన అనుభవాలు, మన జ్ఞానం కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకునే లెవెల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అది ఏ విషయమైనా అంతే. ఒకే తల్లికి 2-3 పిల్లలు పుట్టిన ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. ఒకరికి ఒకటి ఇష్టమైతే ఇంకొకరికి ఇంకోటి ఇష్టం. ఎందుకు అంటే గత జన్మల్లో వారి అనుభవాలను బట్టి వాళ్ళకి ఇప్పుడు ఒకదాని మీద ఇష్టం, అయిష్టం అనేది కలుగుతుండొచ్చు. అలా అన్నమాట. ప్రతిదీ మనకు ఎన్నో లేయర్స్ దాటి ఉంటుందన్నమాట. కానీ అదేమంత పెద్ద విషయం కాదు. మెన్నింగర్ ఫౌండేషన్లో నేను చేసిన పని ఒక లక్ష్యం కోసం చేయబడింది. ఆ ప్రాజెక్ట్లో ఎంతమంది డాక్టర్లు, పరిశోధకులు పాలు పంచుకున్నారనేది కానీ, వారిలో ఎంతమంది నన్ను ప్రశంసించారు, ఎంతమంది విమర్శించారు అనేది కానీ ఇక్కడ విషయం కాదు. అక్కడ ఎంత క్రియాశీలత, కదలిక వచ్చిందనేది చూడాలి. విద్యాపరమైన, శాస్త్రీయపరమైన ఆలోచన దృక్పథం గలవారి దృష్టిని యోగ పద్ధతుల వైపు మళ్లించడం జరిగింది అనేది ఇక్కడ మనం ప్రధానంగా ఆనందించాల్సిన విషయం. సో కొంతమంది కనెక్ట్ అయ్యారు స్వామీజీ చెప్తున్న విషయాలకి, కొంతమంది ఇంకా అది అంగీకరించే స్థాయి, ఆ జ్ఞానం వారిలో లేదు. ఇంకొన్ని జన్మలు మేబీ వాళ్ళకి జరగాల్సి రావచ్చేమో. నేను ఆ శాస్త్రజ్ఞులతో కలిసి పనిచేయటం వల్ల నా మిషన్ని ముందుకు తీసుకుని వెళ్ళగల విద్యార్థులు, స్నేహితులు, సహచరుల్ని నేను వెతుక్కోగలిగాను. నేను అక్కడున్న 4 నెలల్లో అమెరికాలోనూ మిగతా ప్రపంచ దేశాల్లోనూ ఎంతోమంది విద్యావంతులకి నా గురించి తెలిసింది. ఈ ఘనతలో ఎక్కువ భాగం మెన్నింగర్ ఫౌండేషన్కి చెందుతుంది.
నాకు కోపం తెప్పించి నా పనిని పాడు చేయదలిచిన వారికి మరింత కృతజ్ఞుడినై ఉంటాను. వాళ్ళు అలా చేయబట్టే నేను ప్రజలకి అందుబాటులో ఉండటానికి పరిధిని మరింత విస్తృతం చేశాను. నా గురువు కోరుకున్నది అదే. నేను సకలం వదిలేసి దైవచింతనని ఎంచుకున్న ఫకీర్ని. నేను ఆ ప్రదర్శనల్లో ఏ ఒక్కటి చేయటానికి కారణం లేదు. నా గురువు ఆకాంక్ష మేరకు నన్ను నేను ఆ ప్రయోగాలకు గురి చేసుకున్నాను. నా చుట్టూ ఎంతోమంది ప్రజలు ఉన్నారనే సంగతి నేను గమనించినప్పుడు ఇక నేను స్వయంగా ఒక సంస్థని స్థాపించటానికి సమయం ఆసన్నమైందని అర్థం చేసుకున్నాను. అదే ద హిమాలయన్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఆ వేదిక మీద నుంచి మనం సాధు సందేశాన్ని అందించవచ్చు. ఈ సంభాషణతో నాలో మరో ప్రశ్న మెదిలింది. స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ వంటి గొప్ప సాధువులు కూడా ఈ దేశానికి సందేశం ఇచ్చారు. సైన్స్ మీద ఆధారపడకుండానే తమ శైలిలో ఆ సందేశం ఇచ్చారు. ఆధ్యాత్మికతకి విజ్ఞానానికి మధ్య గల అంతరం ఎన్నో యుగాలుగా ఉంటూ వస్తోంది. ఇటు ఆధ్యాత్మిక నాయకులు, అటు శాస్త్రజ్ఞులు ఎవరూ ఆ అంతరాయాన్ని పూరించాల్సిన అవసరం ఉన్నట్టు భావించలేదు. అందువల్ల ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక విషయాన్ని విజ్ఞానపరమైన ప్రయోగాలతో నిరూపించాల్సినంత అవసరం కొత్తగా ఏం వచ్చింది? బాబాజీ స్వామీజీకి ఇలాంటి పని ఎందుకు ఇచ్చారు? పాశ్చాత్యాలకి ఆధ్యాత్మికతకి విజ్ఞానానికి మధ్య వారధి వేయాల్సిన పని ఏముంది? అది అంత ముఖ్యమైన పని ఎందుకయింది? ఆధ్యాత్మికతకి విజ్ఞానానికి మధ్య అంతరం పూరించటానికి, వారధి వేయటానికి గల ప్రక్రియ మెన్నింగర్ ఫౌండేషన్తోనే ఎందుకు ప్రారంభమైంది? ఇవన్నీ క్వశ్చన్స్. నేను స్వామీజీతో ఈ మాట అన్నప్పుడు ఆయన, ఈనాడు సైన్స్ విపరీతమైన వేగంతో పెరుగుతోంది. శాస్త్రీయ పరిశోధనలు లౌకిక వస్తువులు, సౌకర్యాలను అనంతంగా ఉత్పత్తి చేయటానికి దోహదపడుతున్నాయి. మనం నివసించే ఈ ప్రపంచంలో మానవాళికి అందవలసిన ఆధ్యాత్మిక అవగాహన అదే వేగంతో అందకపోతే మానవ నాగరికత చాలా లోపభూయిష్టంగా తయారై చివరికి అంతరించిపోతుంది అన్నారు. అప్పుడు మళ్ళీ ఉన్నట్టుండి ఆయన ఇలా చెప్పారు. ఎల్మర్, ఆలిస్ గ్రీన్ల విషయంలో వేరు. వారు చాలా విలక్షణమైన వారు. మొట్టమొదటి సమావేశంలోనే నాకు మిసెస్ గ్రీన్ నా తల్లిలా అనిపించింది. నేను వాళ్లతో ఉండటం మొదలుపెట్టేసరికి నా భావోద్వేగాల్ని ఆపుకోలేకపోయాను. వారితో నా గురువు గురించిన విషయాలన్నీ నేను చెప్పుకున్నాను. ఎంత అంటే చివరికి నాకే అనిపించింది ఇలా చెప్పటం సమంజసం కాదేమోనని. నా గురువు గురించి నేను ఎవరితోనూ ఇంత విశదంగా ఏనాడూ చెప్పలేదు. కానీ మిసెస్ గ్రీన్తో చెప్పాను. నా గుండెల్లో నా గురువుకున్న రహస్య స్థావరం ఎప్పుడూ ఎవరి ముందు తెరవలేదు. కానీ ఇక్కడ నాకే ఆశ్చర్యం, ఆయన గురించి ఇలా చెప్పేశానేటా అని. ఆ తర్వాత గురూజీ ద్వారానే తెలిసింది, గ్రీన్స్ చాలా విలక్షణమైన ఆత్మలని, వారు పూర్వజన్మలో యోగులని, వారు మానవాళికి సేవ చేయటానికి, దిశానిర్దేశం కావించటానికి ఈ జన్మలో పెట్టి పుట్టారని. వాళ్ళు ఈ జన్మలో తుది శ్వాస తీసుకునే వరకు ఆ పుణ్యకార్యం చేసి తీరతారు. ప్రజల్ని వేదనల నుంచి విముక్తం చేస్తారు. ఇక్కడ అందరూ కనెక్ట్ కాలేకపోయారు. కానీ కొద్దిమంది వారు, ఆ గ్రీన్ ఫ్యామిలీ, ఈ బాయిడ్ గారు, ఎల్మర్, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఆకర్షితులయ్యారు అనేది మనము ఒక్క సెకండ్ ఆలోచిస్తే మనకు కూడా ఇదే అనిపిస్తుంది. వారంతా గత జన్మల్లో ఈ యోగులతో ముడిపడి ఉన్న వాళ్ళై ఉంటారు. ఎంతో సాధన చేసుకున్న యోగులు, జ్ఞానులై ఉంటారు అని. అదే ఇక్కడ స్వామి రామ గారు కూడా చెప్పారు. మరి వారు ఇక్కడ ఎందుకు జన్మ తీసుకున్నారు అనే ఆలోచన మనకొస్తే, ఇక్కడ అంటే ఇక్కడ నేను యుఎస్లో ఉన్నాను కాబట్టి అలా చెప్తున్నాను. పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు అన్నీ నమ్మరు కదా, మనలాగా మాయలు, మంత్రాలు ఇవన్నీ కూడా.
ఈ తంత్రశాస్త్రం, మన వేదం కానీ, ప్రాణాయామం వీటి గురించి ఇక్కడి వాళ్ళకు తెలియాలి అంటే అవన్నీ సపోర్ట్ చేసే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులు గత జన్మల్లో ఇలాగ జ్ఞానం ఉండి యోగులై ఉన్నవాళ్ళు, వాళ్ళే ఇక్కడ పుట్టి ఆ రకంగా తోడ్పడ్డారనమాట. వారి యొక్క ఆ మెన్నింగర్ ఫౌండేషన్ అందుకోసమే చూస్ చేయబడింది. ఎందుకంటే అక్కడ ఈ యోగులు ఉన్నారు. వీరి ద్వారా మిగతా వారికి, అది నమ్మని వారికి కూడా ఈ విషయాలన్నీ చేరటానికి అదొక బ్రిడ్జ్ లాగా అనమాట. ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయబడి ఉంటుంది ఈ విశ్వంలో. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు వీళ్ళకి ఇన్ని రకాల ప్రయోగాలతో ఎందుకు నిరూపించాలి? స్వామీజీకి ఎందుకు ఇచ్చారు ఆ పని? ఇక్కడ మెన్నింగర్ ఫౌండేషన్ ఎందుకు హెల్ప్ చేస్తోంది? అన్నింటికీ ఆన్సర్స్ దొరికిపోయాయి కదా. అన్నీ అలా ప్లాన్ చేయబడ్డాయి. ఇక స్వామీజీ వారు అన్ని భాషలు చక్కగా మాట్లాడగలరు. ఎక్కడికి వెళ్ళినా వారి ప్రతిభతో ఇక్కడ మెప్పించగలరు, అన్నీ చేసి చూపించగలరు. ఆ ధైర్యం, ఆ శక్తి వారికి ఉండేలా బాబాజీ వారిని ప్రిపేర్ చేసి ఇక్కడికి పంపారు. మహావతార్ బాబాజీ, లాహిరి మాషయ్యలు, యుక్తేశ్వర్ గిరి వీళ్ళంతా యోగానంద పరమహంస గారిని పాశ్చాత్య దేశాల కోసం ప్రిపేర్ చేసి, తయారు చేసి కావలసిన జ్ఞానాన్ని, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా అందించి అమెరికాకి పంపించారు. ఇక్కడి వాళ్ళకి వాటి గురించి, క్రియాయోగం గురించి, అలాంటి సాధనల గురించి తెలియచేయటానికి. అలాగే స్వామి రామ గారు కూడా. గ్రీన్స్ సైన్స్ సంబంధమైన వాతావరణంలో ఉంటూ వారు సైంటిఫిక్ ధోరణిలో ఉండేవారు చెయ్యలేని విధంగా నాకు వారి ప్రేమని పంచారు. వారు గనక నన్ను అచంచలమైన నమ్మకంతో అనుసరించి యోగాన్ని ప్రేమించి ఉండకపోతే యోగం యొక్క వాస్తవిక ప్రేరణని నాశనం చేయటంలో వారు కూడా నిమిత్తమై ఉండేవారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటంలో యోగ విజ్ఞానానికి సరైన స్థానం దక్కి ఉండేది కాదు. అనేక సాంప్రదాయాలు, పద్ధతుల్లో అది కూడా ఒకటిగా మారి ఉండేది. కొంతమంది నన్ను విమర్శిస్తూ ఉండటం వల్ల అది మిగతా వారిలో ఆసక్తిని కలిగించింది. మా గురుదేవులు అనేకమైన విచిత్ర రీతులు, మార్మిక పద్ధతుల్లో పనిచేశారు. ఆయన ద్వారా నెలకొల్పబడిన ఆధ్యాత్మిక దాతృత్వ సంస్థ ఒక ప్రాయోగిక జ్ఞానానికి ప్రామాణికమైన వనరుగా శాస్త్రజ్ఞులు ఎన్నటికీ అంగీకరించరు. ఓ పరిశోధకుడు పెద్ద డిగ్రీలు తగిలించుకుని ఓ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో మిలియన్ల డాలర్లు ఖర్చు చేసి కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను రాత్రి బాగా పొద్దుపోయాక భోజనం చేస్తే అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్తే గాని ప్రజలకు ఎక్కదు. సాధువులు, యోగులు ఈ సరళమైన సత్యాలను, తమ వ్యక్తిగత అనుభవాలను ప్రజలు పట్టించుకోరు. ఆ విధంగా వారు చాలా బాధపడుతుంటారు. మెన్నింగర్ ఫౌండేషన్లో నేను కేవలం మానసిక శక్తి శరీరం మీద ఎంతగా పనిచేస్తుందో కేవలం ఉపన్యాసాలు మాత్రమే చెప్పి ప్రదర్శన ఇవ్వకపోతే జనం ఈ హిందూ స్వామి వచ్చి ఆయన సంస్కృతి అంతా మన మీద ఇలా రుద్దుతూ ఉన్నాడు అనుకునేవారు. ఆ ప్రదర్శనల తర్వాత నేను హిమాలయన్ ఇన్స్టిట్యూట్ని నెలకొల్పాను. ఈ సంస్థ క్రిస్టియన్స్, యూదులు, హిందూస్, బౌద్ధులు, ముస్లిమ్స్ అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. శాస్త్రజ్ఞులు, డాక్టర్సు, గురువులు, విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ సమానంగా వచ్చి ఎలాంటి సంకోచము లేకుండా సార్వత్రిక ఆధ్యాత్మిక సిద్ధాంతాల్ని నేర్చుకునేవారు. ఈ సంస్థ తన విశ్వసనీయత నిలబెట్టుకున్నంతసేపు అది ప్రాచీన నవీన విజ్ఞానాల మధ్య ఉన్న అంతరాన్ని అధిగమించేలా వారధిగా నిలబడుతూ తన పని చేసుకుపోతూ ఉంటుంది. సంస్థాగతమైన కార్యకలాపాల్లో ప్రజలు పాలు పంచుకుంటున్నారంటే వారికి కూడా ఈ సంస్థ చేసే పని మానవ హృదయాలను సంస్కరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ఆధ్యాత్మిక సాంప్రదాయాలతోనూ అనుసంధానం చేసే పవిత్రమైన సూత్రాన్ని
తిరిగి ఆవిష్కరిస్తుంది. 1945లో ప్రపంచ యుద్ధం ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా పుంజుకుంది. సంపద అందించే సౌకర్యాలు, విలాసాలు అన్నీ అమెరికన్స్ సొంతం చేసుకుంటూ ఉన్నారు. కొత్త ఆర్థిక అవకాశాలు ప్రజల్ని వారి సొంత ఊళ్ళ నుంచి, ఉమ్మడి కుటుంబాల నుంచి బయటకు నెట్టేశాయి. ఈ విధమైన కొత్త చైతన్యం వ్యక్తిగత స్థాయిలో వారికి విస్తృతమైన స్వేచ్ఛని కల్పించింది. కానీ అది కూడా వారిని భావోద్వేగపరమైన ఊతం లేకుండా చేసింది. అంటే ఎమోషనల్ సపోర్ట్ అనేది లేకుండా చేసింది. ఉమ్మడి కుటుంబాలు చూపే మార్గదర్శకత్వం నుంచి దూరం చేసింది. జనం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని, ఎక్కువ విశ్రాంతిగా ఉండాలని కోరుకుంటున్నారు. టెలివిజన్ ఇంకా ఇతర విధానాలైన మాస్ మీడియా ఆ అవసరాల్ని తీరుస్తోంది. బాహ్య ప్రపంచంలో పెరుగుతున్న సంపద అంతరంగ ప్రపంచంలో శూన్యపు భావనని కూడా పెంచుతోంది. అది 60స్లోని సంస్కృతిని పెంచి పోషిస్తోంది. అలాగే ప్రత్యామ్నాయ జీవిత విధానాలు, మతపరమైన విశ్వాసాలు, ఆధ్యాత్మిక పద్ధతులతో కూడిన ప్రయోగాలకు అవకాశాన్ని ఇచ్చింది. ప్రాచ్య పాశ్చాత్యాల మధ్య, ఆధ్యాత్మికత విజ్ఞానాల మధ్య వారధి నిర్మించడానికి తను రెండింటినీ నిశితంగా అర్థం చేసుకోవలసి ఉంటుందని, ఆ రెండింటిలోనూ సాధారణంగా ఉన్న అంశాలని తీసుకోవలసి ఉంటుందని స్వామీజీకి తెలుసు. మెనింగర్ ఫౌండేషన్లోనూ ఆయన ఉపన్యాసాలు ఇస్తూ, పర్యటనలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన పాశ్చాత్య సాంస్కృతిక మనోవిజ్ఞానాన్ని చాలా నిశితంగా పరిశీలించారు. ముఖ్యంగా అమెరికన్ సమాజంలో లోపించిన అంశమేమిటో స్పష్టంగా తెలుసుకున్నారు. అక్కడ కుటుంబ బంధాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ప్రాచీన విలువలు పతనమైపోయాయి. కొత్త విలువలు ఇంకా రూపొందించబడలేదు. ఆధ్యాత్మికతకి, విజ్ఞానానికి మధ్య గల సంపర్క సూత్రం ఖండితమైంది. ఆర్థిక వ్యవస్థ కూడా అనంత వస్తు సంపదలు పొందాలనే అసంతృప్త ఆకాంక్షల్ని రెచ్చగొడుతోంది. ప్రజలు ఎక్కడో లోతుల్లో దాగి ఉన్న జీవిత పరమార్థాన్ని, సార్థకతని అన్వేషిస్తూ ఉన్నారు. ఇక్కడితో 8వ అధ్యాయం ఆధ్యాత్మికత, విజ్ఞానం పూర్తి చేసుకున్నాం. ఇక వచ్చే ఎపిసోడ్లో 9వ అధ్యాయమైన పాశ్చాత్య మూలాలు అనేది మొదలు పెట్టుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.